पेट्रोल हमारे हाथ में नहीं है। रुपया अंतर्राष्ट्रीय कारणों से गिर गया। महंगाई भ्रष्टाचार के लिए कांग्रेस जिम्मेदार है, बाकी सारी समस्याएं नेहरू छोड़ गए। फिर भी कोई दिक्कत हो तो पाकिस्तान चले जाओ। అంటే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉండేటువంటి వనరులు ఏమున్నాయి, ప్రజలకు ఏమి ఇవ్వగలము, అందులో అత్యవసరమైన ఏవి ప్రజలకు, ఏ వర్గాల వాళ్ళను ముందుగా తట్టుకోవడం ద్వారా లేదా వాళ్ళకు కల్పించడం ద్వారా రాష్ట్రం కానీ దేశం కానీ కుదేలు కాకుండా ముందుకు పోతుంది, ఆర్థికంగా నిలబడుతుంది, ప్రజలు స్వయం సమృద్ధి సాధిస్తారు, ఉపాధులు పెరుగుతాయి, ఉద్యోగాల కల్పన పెరుగుతుంది అనేటువంటి ఒక దీర్ఘాలోచనతోనే చేయాల్సినటువంటి పనులను చేయకుండా అధికారంలోకి వస్తే చాలు అవి ఎన్ని హామీలైనా ఇచ్చినా పర్లేదు, ఏ రకంగా ఇచ్చినా పర్లేదు అనేటువంటి కోణంలో ఇచ్చేసి వాళ్ళు అమలు చేయమని గట్టిగా అడుగుతుంటే, ప్రజలు అడుగుతుంటే, మీడియా అడుగుతుంటే, ప్రతిపక్షాలు అడుగుతుంటే, బాధ్యత కలిగినటువంటి విపక్ష పార్టీలు అడుగుతూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని చులకన చేసి మాట్లాడడం, వాళ్ళని హేళన చేసి మాట్లాడడం, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి విధంగా మాట్లాడడం, ఇదెక్కడి ఈ సాంప్రదాయం అండి? ఉన్నదేంది, మీరు చేయగలిగేది మొదటి నుంచి చెప్తున్నాం. గత ప్రభుత్వం మీద నిందలేనికే గత ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పడానికి ఇంకా మీరే కావాలన్నా? ఆ ప్రభుత్వం చేయలేంది మేము గొప్పగా చేస్తామని కదా మీరు చెప్పింది. కేసీఆర్ వల్ల గాంధీ మేము ఇంకా గొప్ప చేస్తామంటే, ఇక కేసీఆర్ 10 ఇస్తే 15 అంటివి, 2 సార్లు కాదు మేము 3 కార్లకు ఇస్తామంటివి, కౌలు రైతులకు ఇస్తామంటివి, వ్యవసాయ కూలీలకు ఇస్తామంటివి, ఇవన్నీ మీరే కదా చెప్పింది. ఎట్లా ఇస్తారా అని అడుగుతానంటే మేము దివానగాలమా అవలగాలమా మాకు ఆ తెలివి లేదా అంటారు. అదే మేము మీకు గుర్తు చేస్తున్నాం ఇవాళ. మరి ఏమైంది అని చెప్పే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. రైతులకు సాయం చేసే విషయంలోనే ఇన్ని లెక్కలు వేసుకుంటున్నారు, ప్రతిదీ లెక్క వేసుకుంటున్నారు. మరి రైతులు కూడా ప్రతిదీ లెక్క కడతారు. ఇప్పటి నుంచి రాబోయేటువంటి రోజులలో ఆ లెక్క ఏ రకంగా చుక్తా చేయాలనో రైతాంగం కూడా తప్పకుండా వాటన్నిటి మీద కూడా దృష్టి పెడుతుంది. సాగునీటి ప్రణాళిక కోసం ప్రభుత్వానికి అసలు ప్రతి నిమిషం ఏదో రకంగా రైతుకు మేలు చేద్దామనేటువంటి తపన లేకుండా ఏదో రకంగా బాధ్యతలు ఇచ్చి తప్పుకుందామనేటువంటి విధంగానే వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఉన్న నీళ్లను మనందరికీ తెలుసు, గతేడాది కంటే కూడా గరిష్టంగా అధిక వర్షపాతం కాదు మొన్న నమోదైంది, వానాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం. మళ్ళీ అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి సందర్భంలో కూడా గతంలో సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు యాసంగి పంటలకు మేము నీళ్ళు ఇవ్వగలిగినాం, రైతు బంధు ఇవ్వగలిగినాం, కరెంటు ఇవ్వగలిగినాం. మరి మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి కరెంటు సజావుగా ఉంటేనంటే రైతులు ఎందుకు ఇలా ఇబ్బందుల పాలవుతారు? ఎందుకు రైతులు అన్నీ బాగుంటేనంటే ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడతారు? పాల్పడొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సందర్భంలో గుడి ధైర్యం కోల్పోవద్దని చెప్తున్నాం. కానీ మీరు కల్పించే పరిస్థితులు ఏవి? ఎవరికైనా పట్టింపు ఉందా అసలు ఏం జరుగుతుందో? ప్రతి సబ్స్టేషన్ పరిధిలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మీరు అంచనా వేసుకుంటున్నారు? అసలు కరెంట్ ఎంత అస్తవ్యస్తంగా ఉందో గమనిస్తున్నారా? ఎవరికి పట్టింపు లేదు, ఎవరికి అజమాయిషి లేదు, ఎవరు దేన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఎదుటోళ్ళ మీద మాట్లాడడం తప్ప ఎదుటి పార్టీల మీద మాట్లాడడం మినాయిస్తే ప్రజాక్షేత్రంలో నిజంగా ఈ సమస్య ఉందా, ఉంటే ఎందుకు ఉందా అనేటువంటిది ఆ పట్టింపు ఉందా? ఒక ట్రాన్స్కోకు 5 ట్రాన్స్ఫర్లు చేస్తారు అనండి ఏడాది కాలంలో. నాకు అర్థం కాదు. సాంకేతిక పరమైనటువంటి డిపార్ట్మెంట్లు అవి కుదురుగా కూర్చొని అవగాహన చేసుకొని డెలివరీ మెకానిజం స్పష్టంగా ప్రజలకు సాంకేతిక అంశాలు, విద్యుత్ కానీ ఎమర్జెన్సీ అవసరాలైనటువంటి వైద్యం కానీ ఇటువంటివి చాలా పకడ్బందీగా అమలయ్యేటట్లు శ్రద్ధ పెట్టి చేయాల్సిన పనులు. కరెంటుకు సంబంధించి అస్తవ్యస్తంగా ఉంటుంది మొత్తం. పోయిన యాసంగిలో నీళ్లు రాక సగం పంటలు ఎండిపోయాయి రైతులవి. కరెంటు లేక ఇబ్బంది పడ్డది, నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బంది పడ్డది. ఈసారి సమృద్ధిగా వానలున్న కాలంలోనన్నా నీళ్ళు ఇమ్మంటే నీళ్లు లేవని చేతులు ఎత్తేస్తున్నాం. మరి నీళ్ళు లేవని చేతులు ఎత్తేందుకు మీరే కావాలన్నా? కాబట్టి నీళ్లు ప్రభుత్వం అందించకుండా ఉన్న కారణంగా ఏ భూములైతే సాగు కావో ఆ కారణం చెప్పి ఆ మిష చెప్పి సాగు కాలేదనేటువంటి నెపం రైతుల మీద వేసి మీరు రైతు భరోసా ఎగ్గొడితే ఇది దుర్మార్గము.